ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పట్టణంలో ఇంటి పనుల కొరకు జనరల్ సర్వే నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు ఆందోళన చెందవద్దని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు గాని 10 సంవత్సరాలకు గాని జనరల్ సర్వే నిర్వహించి డివిజన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నట్లయితే వారు వెంటనే మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. అంతేకాకుండా ఎండ తీవ్రత కారణంగా మంచిర్యాల పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని, దానికి మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు తగు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో పనులు చేయిస్తామని డబ్బులు తీసుకునే దళారులను నమ్మొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఇప్పుడు మనం మరి తీవ్రమైన ఎండాకాలం ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎంతో నీటి ఎద్దడి పట్టణంలో కనబడుతూ ఉంది. ఎండలో ఎత్తుగా ఉండడం వల్ల మరి బోర్లలో వాటర్ టేబుల్ తగ్గిపోయి దాదాపు 500-600 బోర్లు మీటర్ల లోతులో ఉన్న నీరు బోర్లు కూడా ఈరోజు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఎంతో ఇబ్బందికరం జరుగుతూ ఉంది. అయినా కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఈ వాటర్ ఎద్దడిని తట్టుకోవడానికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అధికారులను ఆదేశించడం జరిగింది. మరి అధికారులు కూడా రాత్రనగా పగలనగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని స్థలాల్లో మాత్రం మేము దాదాపు 90% మంచినీరు పట్టణంలో మరి మంచినీరు ప్రతిరోజు ఇస్తూ ఉన్నాము. కొన్ని జాగాల్లో మాత్రం 10% ఏరియాలో మాత్రం కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల పైప్ లైన్ పగిలిపోవడము, లేకుంటే ప్రెషర్ ఎక్కువ కావడము, లేకుంటే వాటి మీద ఏదైనా హెవీ వెహికల్స్ పోవడం వల్ల పైపులు పగలవడం, ఇటువంటి చిన్న కారణాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది. అటువంటి ప్లేస్లకు మేము వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీ ఫిల్టర్ వాటర్ మేము సప్లై చేస్తూ ఉన్నాము. ప్రజలు కూడా మాతో కొంచెం సహకరించి మరి ఇంకో 10-15 రోజుల్లో వర్షాలు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మనకు నీటి ఎద్దడి తగ్గిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు కొందరు సహనంతో మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా మొదటగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో జనరల్ సర్వే చేస్తూ ఉన్నారు ట్యాక్సేషన్ గురించి. ప్రతి 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ట్యాక్సేషన్ రివిజన్ చేయడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మేము ఈ 10 రోజుల కింద దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మా బిల్ కలెక్టర్లు ప్రతి వాడలో ఇల్లు తిరిగి మరి ఇంటికి ట్యాక్స్ ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకవేళ తక్కువ ఉంటే దానికి పెంచడం జరుగుతుంది. తర్వాత ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉన్న వాళ్ళు వారు కంప్లైంట్ ఇస్తే వాటిని లెక్క ప్రకారం దాన్ని తగ్గించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలు ఎవరైనా ఎక్కువ ట్యాక్స్ పడ్డే వాళ్ళు మాత్రం తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము వాటిని పరిశీలించి మరి వాళ్ళకు న్యాయం చేస్తాము. రెండవది ఏంటంటే కొంతమంది దాన్ని రెసిడెన్షియల్గా పర్మిషన్ తీసుకొని దాన్ని కమర్షియల్గా వాడుతూ ఉన్నారు. అక్కడ రెసిడెన్షియల్ ట్యాక్స్ మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి వాళ్లకు మేము కమర్షియల్ ట్యాక్స్గా మార్చేసి దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే వేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఒక ఫ్లోర్కే పర్మిషన్ తీసుకొని 4-5 ఫ్లోర్లు కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ట్యాక్స్ పడలేదు కాబట్టి వాళ్ళు కూడా మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు కూడా ట్యాక్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది చాలా ఇళ్ళు మాత్రం అవుట్స్కట్స్ లోపల పర్మిషన్ లేకుండా చాలామంది కట్టుకున్నారు. వాళ్ళకి హౌస్ నెంబర్స్ లేవు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళు వెళ్ళి సర్వే చేసి మరి వాళ్ళు కూడా ట్యాక్స్ వేసి హౌస్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వసతి ఇది కేవలం ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకు పర్ఫెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి ట్యాక్స్ వేయాలనే ఉద్దేశం కొద్ది మరి ఈ కార్యక్రమం జరుగుతోంది. దీంట్లో కొంతమంది ఎందుకు ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఎందుకు రివిజన్ చేస్తున్నారు, ఎందుకు మెజర్మెంట్ చేస్తున్నారు, ఎందుకు ఫోటోలు తీస్తున్నారు అని కొంతమంది భయపడడం జరుగుతుంది. దయచేసి ప్రజలను అర్థం చేసుకోండి. ఇది కేవలం మీ ఇంటికి పర్ఫెక్ట్ ట్యాక్స్ వేయడానికి మాత్రమే. ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం ఆ ఇంటికి ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసి దానికి ట్యాక్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీ మంచికి ఎవరికే అని మీరు గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను. ఎవరికైతే ట్యాక్స్ వేసుకోలేదో వాళ్ళు దయచేసి మా బిల్ కలెక్టర్తో కోఆపరేట్ చేసి ట్యాక్స్ వేయించుకోండి. ఏది ఉన్నా పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం, కొలతల ప్రకారం మాత్రమే ట్యాక్స్ వేయడం జరుగుతుంది. దీంట్లో మీకు ఎవరన్నా వచ్చి మేము ఇంత తగ్గిస్తామని, లేకుంటే మీకు ఇంత పడుతుంది, ఇంత అందులో సగం మేము చేస్తాము, మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని ఇటువంటి ప్రలోభాలకు ఎవరైనా బిల్ కలెక్టర్ ప్రయత్నిస్తే దయచేసి వాళ్ళకి ఎవరికి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి. వాళ్ళు పర్ఫెక్ట్గా ట్యాక్స్ వేస్తారు. వేయించేటట్టు మీరు చూడండి. ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే కూడా మీరు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే చెప్పకూడదు మా డిపార్ట్మెంట్ గురించి, కానీ కొంతమంది 2-3 ఉన్నారు ఇక్కడ
వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే సంగతి మాకు దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏంటంటే మీకు ట్యాక్స్ పర్మిషన్ ఇప్పిస్తామని వేలకు వేలు తీసుకోవడం, మేము హౌస్ నెంబర్ ఇప్పిస్తామని, మీకు నల్ల కనెక్షన్ ఇప్పిస్తామని ఇలా వేలకు వేలు వసూలు చేసి మళ్ళీ ముఖం తిప్పేసి ఎవరికి కనవకుండా పోతున్నారు. ఇట్లా చాలా విషయాలు మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మీకు ఇంటి నెంబర్ కావాలన్నా, నల్ల కావాలన్నా, ట్యాక్స్ వేయాలన్నా, పర్మిషన్ కావాలన్నా దేనికైనా మీరు మున్సిపల్ ఆఫీస్కి రండి. ఇక్కడ ఎవరికి ఎలాంటి లంచాలు ఇవ్వకుండా మీ పనిని 24 అవర్స్లో పరిష్కరించడానికి నేను, మా కౌన్సిలర్లు, మా కమిషనర్ గారు, సిబ్బంది అందరం వెళ్ళ అందుబాటులో ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ కరప్షన్ డబ్బులు ఇచ్చే సంస్కృతి నుంచి మీరు దూరంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తున్నాము. పాత నమూనా ప్రకారమే నేషనల్ హైవే 63 రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్, లక్షటిపేట భూ నిర్వాసితులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు, నాయకులు మాట్లాడుతూ నేషనల్ హైవే 63 రహదారితో రైతుల బతుకులు ఆగమవుతున్నాయని, ఒక పద్ధతి ప్రకారంగా అధికారులు రోడ్డు సర్వే చేయడం లేదని ఆరోపించారు. బ్రౌన్ ఫీల్డ్ రోడ్డుగా నిర్ణయించిన పాత రహదారిని ఎందుకు అలైన్మెంట్ మార్చారు అని ప్రశ్నించారు. లక్షటిపేట నుండి మంచిర్యాల వరకు పాత రోడ్డునే అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు మిగిలి ఉండేవని అన్నారు. ప్రస్తుతం 40 మీటర్లు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా 2.5 మీటర్ల చొప్పున 5 మీటర్లు తీసుకున్నట్లయితే ఏ విధమైన భూసేకరణ లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం అయ్యేదని అన్నారు. తద్వారా మొత్తం రోడ్డు వ్యయం 4,800 కోట్లు అయితే అది కేవలం 1,200 కోట్లతోనే పూర్తి చేసే అవకాశం ఉందని అన్నారు. 2007 ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా లక్షపేట మండలం, ఆదిపూర్ మండలం నుండి 17 గ్రామ పంచాయతీలు వారి యొక్క ప్రాజెక్టు నిమిత్తం వారి యొక్క భూములను అన్నింటినీ దానదత్తం చేసి, అంటే గవర్నమెంట్కి అవసరం పడుతున్న ఉద్దేశంగా ప్రతి ఒక్క రైతు 1 ఎకరం నుండి మొదలుకొని 10-15 ఎకరాలు కూడా నష్టపోయి ఊర్లకు డ్రంప్ చేసి బయటకు వచ్చేళ్ళు. మొత్తం మంది రైతాంగం దగ్గర నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టు అప్పుడున్న ధరల కంటే తక్కువ ధరకు తీసుకొని గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం ఉపయోగించుకోవడం జరిగింది. మిగులు భూములు మనిషికి ఎకరం, 1/2 ఎకరం, 10 గుంటలున్న రైతాంగాన్ని అంతటిని సాగు చేసుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ NH 16 అని హైవే రోడ్డు ఇంతకుముందు ఉన్నది 2018లో అలాట్మెంట్ చేసిన రోడ్డును కాకుండా, మధ్య రోడ్డు కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములు ఇంతకుముందు పోయిన రైతుల భూములు ఉండే మళ్ళీ రెండోసారి ఆ రైతులను ఉన్న మనిషికి 1/2 ఎకరం, 10 గుంటలు ఉన్న భూములను మధ్యలో నుండి మళ్ళీ NH 16 వాళ్ళు రోడ్ వేయడానికి మళ్ళీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో అందరు రైతాంగం అంతా నష్టపోయి ఉన్నారు. కాకుండా ఇప్పుడున్న భూములను వాళ్ళు వ్యవసాయ జీవనోపాధికి ఉపయోగించుకున్న తరుణంలో మళ్ళీ ఖచ్చితంగా NH 16 వాళ్ళు రోడ్ వేస్తామని చెప్పి సర్వే చేస్తున్నారు. అంతకుముందు మధ్యలో ఇప్పుడున్న నేషనల్ హైవే తోటి రోడ్డు వస్తాయని 2 సార్లు అలాట్మెంట్ వచ్చినప్పటికీ బడా రియల్ ఎస్టేట్ దారులు, అదేవిధంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఢిల్లీ లెవెల్లో పోయి వాళ్ళు కోపింగ్ చేసి దాన్ని మార్చడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని పునరాలోచన చేసుకొని NH 16 ఇంతకుముందు ఉన్న హైవే ప్రకారం కానివ్వండి, అంతకుముందున్న 2018 అలాట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా చేసుకోవాలని మీ తరఫున గవర్నమెంట్ కానీ నాయకులకు కానీ మా యొక్క విన్నపంగా కోరడం జరుగుతుంది. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకి వాళ్ళ నిల్వ నీడలేనటువంటి పరిస్థితి వాళ్ళ అధికారులు తీసుకొస్తున్నారు. చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలోనే ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ ఏర్పడినటువంటి సందర్భంలో వాళ్ళ నివాసాలు, ఆవాసాలతో సహా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఉన్నటువంటి ఆ కొద్ది భూమితో వాళ్ళే జీవనోపాధిని కల్పించుకొని వాళ్ళు బ్రతుకుతున్నటువంటి సమయంలో నేషనల్ హైవే 63 అనే రోడ్డు ఏదైతే అభివృద్ధి పేరు మీద ఇంటర్ కనెక్టివిటీ హైవేలో కలిపే ఆలోచనతోటి మంచిర్యాల జిల్లాలో ఏర్పడబోతున్నటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో ఆ రోడ్డును మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇవాళ రైతులు స్వాగతిస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ జరిగేదంతా ఏంది, ఇవాళ రైతుల భూముల మీద కుట్ర జరుగుతూ ఉంది. అంటే రైతుల భూముల మీద కుట్ర జరగకుండా వాస్తవంగా 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది రైతులు ఇక్కడ ఏమని చెప్పలేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి తీసుకుపోని అధికారులు చెప్పలేదు. వాళ్ళే ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీ పీడీ వీళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి సర్వే చేసి ఈ విధంగా పోతే మంచిగా ఉంటుంది నాకు ఆలోచనతో వాళ్ళు గతంలో 2018లో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు ఒకటి తయారు చేశారు. అప్పుడు కూడా కొంత రైతులు నష్టపోయినప్పటికీ కూడా రైతుల నుంచి పెద్ద వ్యతిరేకత రాలేదు, దాంతో ఎవరికి ఇబ్బంది రాలేదు. కానీ కొంతమంది వ్యాపారస్తుల కోసం, కొంతమంది
కొంతమంది పెట్టుబడిదారుల కోసం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, వాళ్ళ కోసం కొంతమంది రాజకీయ దళారులు ఆ యొక్క అలైన్మెంట్ అనేది మార్చేయడం వల్ల మేము అందరం కూడా రైతులం పోయి అడిగినాం పీడీని అడిగి, అయ్యా మరి 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మీరు వేయాల్సిన రోడ్డును వేయకుండా ఎందుకు క్యాన్సిల్ చేశారు, సమాధానం చెప్పండి అని అంటే వీళ్ళ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళు ఏ విషయం కూడా చెప్పడానికి సిద్ధంగా లేదు. అది పోయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పి ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి లక్ష్యపేట రాయపట్నం నుంచి మనం మంచాల వరకు వాడుకుంటున్నటువంటి డబుల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ప్రకారంగా వేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ చాలా క్లియర్గా కనబడుతుంది. పాత ఎగ్జిస్టెన్స్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు మీదకి వెళ్ళి, అంటే ఆ లైన్ కూడా కనబడకుండా, అంటే ఆ రోడ్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అదే రోడ్లోకి వెళ్ళి మేము రోడ్ వేస్తామని చెప్పి ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉన్నది, ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు, ఎవరు కూడా దాంట్లో ఇబ్బంది పడలేదు. మరి ఇవాళ ఆ సమస్య వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి రైతుల మీదకి వెళ్ళి రైతుల మీద నెట్టిండ్రు. సమస్య అసలు మిషన్ భగీరథ కాదు, లక్షపేట మున్సిపాలిటీలో ఏదైతే 1 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ఆ ఊర్లోకి వెళ్ళి పోవాల్సిన రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు మీదికి వెళ్ళి వ్యాపారులకు నష్టం అరుస్తుంది అని చెప్పి కొంతమంది భూస్వాములు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎగేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 100 ఎకరాల భూములు అయితే ఉన్నాయో ఆ భూములకు ఈ రోడ్డు కనెక్టివిటీ రావాలా అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నటువంటి ఎస్టేట్లో కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీ పెట్టడానికి హైదరాబాద్ వాళ్ళు కూడా 100 ఎకరాలు కొన్నారు. ఆ యూనివర్సిటీస్కి ప్రైవేట్ ప్రాపర్టీస్ డెవలప్ కావడానికి ఈ రోడ్డును వాడుకోవాలి. కాబట్టి ఈ రోడ్డుని ఇక్కడ మున్సిపాలిటీలో పోతుంటే ఇక్కడ వ్యాపారాలకు నష్టమవుతుందని ఒక కుట్రభూని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లాబింగ్ చేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు ఢిల్లీకి పోయి లాబింగ్ చేసి సెక్రటేరియట్లో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర లాలూచిపడి దాన్ని కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా ఇవాళ మున్సిపాలిటీలకు వెళ్ళి రోడ్డు పోవద్దని ఒక కుట్ర చేసి దాన్ని రైతుల మీదకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని చున్నంబట్టి వాడలో కుక్కల దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో ఓ మహిళతో పాటు మరో 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. ఒకరి బొటనవేలుని కుక్క కొరికి తీసుకువెళ్లడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దానికి మళ్ళీ దీన్ని ఏం పెట్టారు? 2 సార్లు పట్టింది, ఇదంతా రక్తం. ముస్లిం మరి వీళ్ళు ఏమిటో బ్యాగ్ ఉన్నట్టున్నారా, మేమైతే పుస్తకంలో పోలీసులు ఇంటుంటాము. ఇక్కడ బాబు వెళ్ళినాము, కరెంటు పోయిన వాళ్ళ ఇంట్లో వెళ్ళే వరకు గల్మకాడు ఉంది కుక్క. గతం పిల్ల దగ్గరికి వచ్చి పిల్లని పట్టుకుతుంది, నేను వచ్చి దొబ్బేసిన దొబ్బలేదు, పోతలేదు. అయ్యో ఒకసారి పట్టింది, మళ్ళీ ఇచ్చింది, మళ్ళీ ఒకసారి పట్టింది. మళ్ళీ ఏం చేసిన కదా ఇట్లా నెట్టి నేను ఎంతో దగ్గర వరకు నన్ను పట్టింది. నేను కాలంటి తిరుగుతున్నా, కథం ఉరికింది. మా ఇంటి సార్ కూడా అనే ఉన్నాడు, బాబుగారు పోలీస్ అయినా. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.